మీ మహిమ కొరకు ఆశీర్వదించమని, మీ మాటలు మా హృదయాన్ని తాకున్నట్టుగా దర్శించమని ప్రభువా. మరి మరొక ఆదివారం మీ దగ్గర ఉన్నాం. ఆరాధనలు ఎవరైనా అయోగ్యంగా ఆరాధిస్తే దయతో క్షమించమని, యోగ్యంగా రావడానికి కృప దయచమని, ఇంకా బాప్తిస్మం పొందక ఆరాధించని వారు ఉన్నారు, కృపతో జ్ఞాపకం చేసుకోమని, దీవించమని క్రీస్తు ప్రభు ద్వారా స్తుతులు చెల్లించి ప్రార్థించి దీవులమై వేడుకుంటున్నాము తండ్రి. ఆమె చెప్పండి ఆమేన్. జూన్ 1వ తారీఖు పగటి వేళ యవనస్తులకు, రాత్రి వేళ స్థానిక సంఘానికి. జూన్ 1వ తారీఖు శనివారం అవుతుంది. జూన్ 1వ తారీఖు వినండి, ప్రార్థన చేయండి. జూన్ 1వ తారీఖు పగటి వేళ యవనస్తులకి, రాత్రి వేళ స్థానిక సంఘం అంతటికి ప్రార్థన చేయండి. ప్రభు అనుకూలపరుచినట్టుగా మంచి వాతావరణం దేవుడు అందించినట్టుగా. ఓకే ఓకే ఓకే. ప్రియులారా, ఈ యోహాను 3వ పత్రిక, ఈయన 3 పత్రికలు రాశాడు. 1 యోహాను, 2వ యోహాను, 3వ యోహాను. యోహాను అంటే ఈయన యేసు ప్రభు తమ్ముడైన యోహాను. యోహాను అనే ఈయన యేసు ప్రభు తమ్ముడు అని యోహాను. ఈయన యేసు ప్రభువును భూమి మీద ప్రభు ఉన్నప్పుడు నమ్ముకోలే, భూమి మీద యేసు ప్రభు ఉన్నప్పుడు నమ్మలే. ఈయన కూడా యేసు ప్రభువును తృణీకరించిన వాడే. అయితే ఈయన ప్రభువు చేసి చనిపోయి సమాధి చేసి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత, అరే చెప్పినేం జరిగాయే, మేము మోసపోయాము అనుకో ప్రభువుని నమ్ముకున్నాడు. ప్రభువుని నమ్ముకొని పరిచర్య చేశాడు. ఈ పరిచర్య చేసిన ఆయన సంఘాలు కట్టాడు. ఏం కట్టాడు? సంఘాలు కట్టాడు. సంఘాలు కట్టిన తర్వాత ఆ సంఘానికి ఆయన కొన్ని ఉత్తరాలు రాశాడు. 3 సార్లు రాశాడు. 1 యోహాను పత్రిక, 2వసారి, 3వసారి రాశాడు. ఈ 3వసారి ఒక మనిషిని ఉద్దేశించి రాశాడు. చూడాలి మీరు బాగా, మనిషిని ఉద్దేశించి రాశాడు. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించున్న గాయునకు శుభమని చెప్పురు ఆయనది. గాయు అనే మాటకి అర్థం ఏంటంటే భూనివాసి అని అర్థం. గాయ అంటే అర్థమైంది భూనివాసి, అంటే భూమి మీద నివాసం చేయవాడు. అలాగైతే మనము కూడా చెప్పాలి, మనం కూడా భూనివాసులమే, భూమి మీద బతుకున్నాం కాబట్టి. సరే, ఆయనకు రాసిన భూమి మీద ఉన్న మనందరికీ కూడా వర్తిస్తుంది. ఈ పత్రికలో ఎక్కువ శాతం 4 సార్లు ప్రియుడా ప్రియుడా అని ఉంటుంది. ప్రియుడా అంటే ముఖ్యమైన వాడా లేక ప్రధానమైన వాడని, ప్రాముఖ్యత వహించేవాడిని ప్రియుడు అంటాం. ఇంకా లోక భాష అది కాదు, బైబిల్ భాషలో ఘనత వహించిన వాడని కూడా చెప్పవచ్చు. అయితే ఈ పత్రికలో పెద్ద ఆయన సంఘంలో ఉండే చిన్నవాడితో చెప్తున్నాడు, నా ప్రియుడవైన గాయి నీకు శుభము కలుగునుగాక అన్నాడు. నీకు శుభము కలుగునుగాక. పెద్ద ఆయన, అనుభవం కలిగిన పెద్ద ఆయన సంఘంలో ఉన్న యవనస్తుడి పిల్లోడికి రాస్తున్న మాట ఏంటంటే, ప్రియుడా నా ప్రియుడా నా ప్రియుడా అన్నాడు. అంటే ఆ దైవ సేవకుని హృదయంలో గాయి అనే ఈయన, సంఘంలో ఉండే విశ్వాసి అనే ఈయన ఎంత ప్రాధాన్యత సంపాదించుకోవచ్చు. చూడండి, దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత ప్రాధాన్యత ఉంది. సంఘంలో చాలామంది ఉన్నారు, స్థానిక సంఘంలో చాలామంది ఉన్నారు, కానీ ప్రత్యేకించి ఇతని గురించి రాస్తూ, ఇతని గురించి చెప్తూ, గాయి నీకు శుభం కలుగునుగాక నా ప్రియుడువైన గాయి అన్నాడు. ఏమన్నా నా ప్రియుడువైన గాయి. సరే, గాయిని గురించినట్టు అది పేరు, గాయి అన్నమాట పేరు. ఏంటి అతనికి ఉన్న ప్రత్యేకత? ఎందుకు అంత గౌరవించాల్సి వచ్చింది? గాయి అనే ఇతన్ని ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చాడు? ఎందుకంత గౌరవించాల్సి వచ్చింది? లేఖనాల్లో చాలా మాటలు ఉన్నాయి. రండి, నేను చదువుతున్నా 2వ వచనం. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్నీ విషయములో వర్ధిల్లుచు అవిక్యముగా ఉండవాలని ప్రార్థన చేస్తున్నాడు. అతడు ఆత్మీయంగా సంఘములో బలపరచబడినవాడు. తల్లి వినండి, దేవుని సంఘములో లేక అతను ఏ సంఘములో ఉన్నాడో అతడు ఆత్మీయంగా బలపరచబడినవాడు, ఆత్మీయంగా ఎదిగినవాడు. 2 భావాలు మనలో ఉంటాయి. ఒకటి, కొందరు శారీరకంగా బలపడతాడు, అవసరమే. డబ్బులు సంపాదించుకోవాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి, పొలాలు వేసుకోవాలి, అన్నీ అవసరమే. వాటితో పాటు ఆధ్యాత్మికంగా దేవుని కొరకు ఉపయోగపడడం కూడా అత్యవసరమే.
శారీరకంగా ఉద్యోగాలు చేస్తాం, చదువుతాం, ఇవన్నీ అవసరమే. అయితే అవి వాటితో పాటు దేవుని సంబంధము, దేవుని ఆరాధించే వారము మనము దేవుని కొరకు ఎదగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎట్లాగూ దేవుని కొరకు ఎదగాలి. దేవుని కొరకు ఎదగడం అంటే దేవుని కొరకు ఫలించడం. దేవుని కొరకు ఫలించడం అంటే అర్థం ఏంటంటే, ఈ శరీరానికి విలువిస్తున్నాము, మంచిదే, దీనికంటే ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైన ఆలోచనలకు విడిగా. అయితే ఒక మాట చెబుతా, ఈ సంవత్సరం నా తీర్మానం తెలుసా, చర్చిలో వచ్చిన డబ్బులు మేము వాడుకుంటాం, అందులో 100కు వచ్చేసి 20 రూపాయలు తీసి పెట్టాలా అనుకున్నాను. నిజం, ఇప్పుడు చెప్తున్నాను. 100 రూపాయలకు వచ్చేసి చర్చిలో వచ్చిన డబ్బుల నాకెవరైనా కానుక ఇచ్చారా, వాక్యం చెప్తే ఇచ్చారా, అందులో 100కి 20 రూపాయలు తీసి పెట్టగా నెలకు 3000 అవుతున్నాయి, దశం భాగం. దేవునికి మహిమ కలుగునుగాక. నిజమండి, జనవరి నుంచి ఎంతగా దీవించబడుతున్న ధైర్యం చెప్పగలను. జనవరి నుంచి మేము ఈ 5 నెలలు ఎంత దీవించబడడం చెప్పగలను. హైదరాబాద్ పోయామా, ఆయన చెప్పాను కదా, దరిదాపు 28,000 రూపాయలు తీసుకోవాలా, బిల్లు కట్టిపోవాలని కట్టలా. దేవుని దగ్గర నుంచి చెప్తున్నాం మరొక మాట. గుంటూరు వెళ్ళి 19,500 డబ్బులు అయినాయి. అశోక్ రామకృష్ణ రెడ్డి బయటకు వచ్చి లోపల రండి అన్నాడు. నేను అశోక్ ఎక్కి కూర్చున్నాను. పాస్టర్ గారు మా వాడు భుజం చేసి అశోక్ని, అశోక్ నాకేమి వద్దురా, దేవునికి మహిమ కలుగును గాక, నాకేమి వద్దురా, బిల్లు క్యాన్సిల్ అయింది, నేను వసూలు చేయాలి, కానీ ఎందుకో మీ నాన్న దేవుని సేవడు అంటున్నా కదరా, బోధపోరాడు. కారు ఎక్కి వస్తుంటే దరిదాపు ఒక 10-12 కిలోమీటర్లు, నమ్మండి, 10-12 కిలోమీటర్లు కళ్ళం నీలాగలా. అసలు ఈ రోజు డాక్టర్లు ఎట్టున్నారు? మొన్న ఎవరో చచ్చిపోయారండి, ఈ మధ్య చచ్చిపోయారు. హాస్పిటల్లో ఉంచి ఎవరో భయం చనిపోయారు. హాస్పిటల్లో చనిపోయినారని చెప్పకుండా ఆయన చనిపోతాడు తీసుకెళ్ళండి అని ఐసీలో పెట్టి ఎవరు రాలేకుండా 3 రోజులు ఉంచారు. అంటే ఈ రోజుల్లో చచ్చిపోయిన శవానికి డబ్బులు తీసుకుంటున్న ఈ రోజుల్లో, అంటే చిన్న డాక్టర్ కాదు, చచ్చిపోయిన తర్వాత 3 రోజులండి 2,40,000 రూపాయలు డబ్బులు అయిపోయినాయి. చచ్చిపోయిన తర్వాతనే. ఇటువంటి పరిస్థితుల్లో మహిమగల దేవుడు తనతో మాట్లాడబట్టి 19,500 రూపాయలు పాస్టర్ గారు ఎప్పుడన్నా వస్తే ఎంతో కొంత ఇవ్వండి, మనసు వస్తే అంటే మా కోసం ప్రార్థించాడు. దేవుడు వారిని దీవించును గాక, మా కోసం ప్రార్థన చేయండి సార్ అన్నాడండి ఆయన. దరిదాపు నేను గుంటూరు దాటి 10-12 కిలోమీటర్లు, మా వాడు కారు తోలుతున్నాడు, నాకు ముందు కూర్చున్నాను, ఏడుపాగట్ల, ప్రభువా ఏంటయ్యా నీ ప్రేమ, ఏంటి ప్రభువా నీ ప్రేమ, డబ్బులు కట్టిపో లేకపోతే ఏడ ఉండండి అనవలసిన ఈ రోజుల్లో, డబ్బులు కట్టిపోండి ఏడ ఉన్నారు ఒకళ్ళు, లేకపోతే కారు తాళమిచ్చిపోండి అనవలసిన ఆయన వెళ్ళిపోరా, అరే అశోక్ నీకు మంచి భవిష్యత్తు ఉందిరా, పెళ్లి చేసుకొని ఆరోగ్యం చూపి పెళ్లి చేసుకుని ప్రశాంత బతుకురా అని వాడు చెప్పి నా దగ్గరికి వచ్చి మా కోసం ప్రార్థించారు. అంటే నాకు ఏమర్థమో తెలుసా, నేను దేవుని పనికి ఎంత ఉపయోగపడుతున్నానో అంతగా ఎవరో దేవుని నమ్మని వాళ్ళు కూడా నాకు ఉపయోగపడినట్టుగా దేవుడికి రోజు పెడతాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నాకు హైదరాబాద్లో నాకంటే ముందు కర్నూలు బ్రదర్ ఆడ ఉండి అతను మాకు బిల్లు తక్కువ చేసి ఇంకా డబ్బులు కట్టాల్సి ఉంటే మీరు వెళ్ళండి బ్రదర్ అని కార్ దగ్గరికి వచ్చి ఇవన్నీ నా విషయం, మీ అందరు కాదు, నా విషయంలో నేను బలహీనుండి ఒకసారి వాడేసుకుంటాను. ఈ సంవత్సరం అసలు ఏం ముట్టుకోకూడదు, అవి దేవుని సేవకులు ఖర్చు పెట్టాలి, అంతకంటే ఏమి చల్లుకొని తీసి పెడుతుండగా అనుకోకుండా దేవుడు అసలు చెప్తున్నా, ఎప్పుడైతే దేవునికి నేను దేవా నీ దాస్తులకు నేను ఖర్చు పెడతానని ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నానో నా అనుదినం దేవుడు ఆదుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ గాయ సంగతి మనం చూస్తుంటే సామాన్యమైన విశ్వాసితని. కాబట్టి ఎందుకు చెప్తానంటే, మనం ఒక మంచి బలమైన తీర్మానాలు చేసుకొని బలమైన ప్రభు కోసం నిలబడగలిగితే ఖచ్చితంగా ప్రభు మన కోసం నిలబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రభు కోసం నిలబడ్డ మన చేతనైతే, దేవుని కోసం మనం సాష్టాంగా నిలబడడం మన చేతనైతే దేవుడు తప్పక మన కోసం నిలబడతాడు. ఒకసారి సమస్య వచ్చింది, దానియేలు షడ్రాక్ మేషక్ అబేద్నెగోలు ఏమన్నారు, ప్రార్థన చేసుకుంటే జైలు వేస్తామన్నారు అన్నారా? అన్నారు. అదేంది విచిత్రం కదా, ప్రార్థనకు జైలు వేస్తామన్నారు, ఆయన ప్రార్థన చేశారు. అంటే సమస్య ఉంది, ప్రార్థన చేసినా అంటే వాళ్ళు పెట్టిన బొమ్మకు మొక్కకుండా ఏ దేవునికి ప్రార్థన చేసినా వారందరూ శరసాల్లో వేస్తాము లేక సింహాల బోన్లో వేస్తాము అన్నారు.
అమర్థం కదా. శరసాల ఉన్న సింహాల బోన్లో ఉన్న వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుని మహిమ కలుగునుగాక. ఏం చేశారు? ప్రార్థనే చేశారు. సరే, ప్రార్థన చేస్తే దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోవాలా? వీళ్ళు పంపించాడు. అన్నా పంపించాడా? 7,000 సింహాల బోన్లేదు. అది సరే, ప్రార్థన చేసేయాలే, తప్పిద్దాం అనుకోవాలా? దేవుడు పంపించాడు. కానీ అక్కడ దేవుడు ప్రత్యక్షమై వారికి తలలో ఉన్న ఇంట్రు కూడా కాలకుండా కాపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సింహాల బోన్ ఉంది, శరసాల ఉంది, జైలు ఉంది. కానీ అందులో పోతుంటే అందరూ అనుకున్నారా, ఇంకా ఏముందిరా, వాళ్ళు దేవుడు కాపాడవచ్చు కదరా, శరసాల పోయింది కదా, ఇంకెవడు కాపాడతారా అనుకున్నారు. ఇప్పుడు ఎవరు కాపాడతారు అనుకున్నారు? బోన్లు వేశారు, ప్రశాంతంగా ఉన్నారు. కానీ సింహం వచ్చింది, దాని దగ్గర నిలబడిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. సింహం వచ్చింది, దాని దగ్గర నిలబడిపోయింది. రాత్రంతా అట్ట నిలబడిపోయింది. రాత్రంతా అట్టే. అంటే శ్రమ రాదని చెప్పట్లేదు, కానీ సమస్త రాదని చెప్పట్లేదు, కానీ అనారోగ్యత రాదని చెప్పట్లే. అందులో దేవుడు ఆయన ఖచ్చితంగా ఆదుకుంటాడు. శ్రమ రాదని చెప్పట్లేదు, సమస్య రాదని చెప్పట్లేదు, అనారోగ్యత రాదని చెప్పట్ల. అన్నీ కలుగుతాయి, కానీ అందులో ఆయన నిలబడి మనల్ని ఆదుకుండే దేవుడు. వాళ్ళు ఏమన్నారు? మా దేవుడు చెప్తారు ఎవరన్నా, మా దేవుడు కాపాడడానికి సమర్థుడు, ఒకవేళ కాపాడకపోయినా ఈ బొమ్మకు మేము దండము. మా దేవుడు కాపాడతాడండి, మాకు తెలుసు. కాపాడకపోయినా మేము దండం పెట్టమనగా ఇప్పుడు పరమందున దేవుడు చూశాడా, ఎంత నా కోసం నిలబడున్నారా అనుకున్నాడు. దేవుడే సింహాల బోనులోకి వాళ్ళ మధ్య ఉన్నాడు. అగ్నిలో దిగొచ్చాడు, సింహాల బోనులో దిగొచ్చాడు. కాబట్టి మనం దేవుని కోసం జీవించే జీవితాన్ని బట్టి దేవుడు చేస్తాడు. మనం దేవుని కోసం ఎలా బ్రతుకుతున్నామన్నది ముఖ్యం. ఇప్పుడు అర్థం కదా, మనము దేవుని కోసం ఎలా బ్రతుకుతున్నామో, అసలు ఎలా మనం ఉన్న ప్రాంతంలో దేవుని కోసం ఎలా రోసంగా బ్రతుకుతున్నామో అది చూస్తాడు దేవుడు. అంతేగాని ఇప్పుడు చూడండి, మళ్ళీ చదువుతున్నాం 2వ వచనం. నా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న ప్రకారము నీవన్ని విషయంలో వర్ధిల్లుసు సౌఖ్యముగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. నీ ఆత్మ వర్ధిల్లుచుంది, నీ ఆత్మ బలపరచబడుతుంది, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా సంఘములు ఉన్నావు. అయితే మళ్ళీ ఏమంటారు? నువ్వు సౌఖ్యముగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎట్టుండాలి తల్లి? నవ్వు చూడు, ఎట్టా సౌఖ్యముగా ఉండాలి నేను నీకోసం ప్రార్థన. నువ్వు ఆత్మీయంగా బలపరచబడుతున్నావు, నువ్వు సౌఖ్యముగా ఆశీర్వాదకరంగా ఉండాలని నేను నీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే స్థానిక సంఘ కాపరి మన్నన పొందినటువంటి గాయి. బాగానండి, స్థానిక సంఘ కాపరి లేక దేవుని సేవకుని యొక్క మన్నన పొందిన గాయి అన్నమాట. దేవుని సంఘంలో పనిచేస్తున్న వ్యక్తిని చూశాడు, నువ్వు అర్ధులుతున్నావు, అయితే నువ్వు సౌఖ్యముగా ఉండాలి, నువ్వు ఆశీర్వాదకరంగా అందుకు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. చెప్తా మరొక తర్వాత చూడండి. ఆ తర్వాత 3వ వచనం. నీవు సత్యమును అనుసరించు నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని సంతోషించాను. ఇక్కడ మాట చెప్పనా, ప్రార్థన చేశాడు, సాక్ష్యం విని పట్టుకో అమ్మా, నా కూర్చోరా, మీరుగా ముందు కూర్చోరా, ముందు కూర్చో. అతను చెప్తున్న మాట ఏంటంటే, నీకోసం ప్రార్థన చేస్తున్నాను, నీ సాక్ష్యాన్ని విని నేను సంతోషిస్తున్నానయ్యా అన్నాడు. అంటే ఎట్లా అంటే స్థానిక సంఘము కాపరికి అతడు సంతోషము కలిగజేసే వ్యక్తిగా ఉన్నాడు. ఎట్టున్నాడు? స్థానిక సంఘ కాపరికి ఎట్టున్నాడు? సంతోషము కలుగజేసే వ్యక్తి.